కనుక ప్రభువు యొక్క ఆ ఉద్దేశం ఏంటంటే మనము పరిశుద్ధులుగా ఈ భూమి మీద బ్రతకాలి. ఎందుకు బ్రతకాలంటే దేవుడు కూడా పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధతగా ఉండాలి. ఎప్పుడు కోరుకున్నాడు తెలుసా? ఈ భూమి ఆకాశములు కలగక ముందే, గమనించాలి, ఈ సృష్టి కలగక ముందే, ఈ భూమి ఆకాశములు ఈ సృష్టి కలగక ముందే మనందరినీ కావాలని కోరుకున్నాడు. ఈ భూమి మీదకి మనం రావాలని రాలేదు. మన తల్లిదండ్రులు ఇష్టపడితే రాలేదు. సమాజము మనము కోరుకుంటే రాలేదు ప్రియులారా. దేవుడు అనుకుంటే వచ్చాము. దేవుడు పంపిస్తే వచ్చాము. తెలుసా, ఈ తరములో ఈ భూమి మీద మనం పుట్టాలి అని ఆయన అనుకున్నాడు. మనం పుట్టాము. చూడండి, ఒక మాట చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. 2వ అధ్యాయం 10వ వచనం. మరియు మనం వాటి యందు మనము నడుచుకొనున్నట్లు దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఏమంట? ఆయన చేసిన పని అయి ఉన్నామంట. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు. ముందుగా ఏం సిద్ధపరిచాడు? ఏ సత్క్రియలు చేయడానికి సిద్ధపరిచాడు? దేవుడు ముందుగానే పిల్లలు కావాలని కోరుకున్నటువంటి ఆయన ఎలా ఉండాలో కూడా ముందుగానే ప్రిపేర్ అయిపోయాడు. చూడదండి, ఇక్కడ చూడండి, అయిపోయాడు. ముందుగానే ప్రిపేర్ అయిపోయాడు పిల్లరా. ఈ భూమి ఆకాశములు కలగక ముందే మనల్ని కావాలని కోరుకున్నాడంట. కావాలని కోరుకోవడమే కాకుండా మనం ఎలా ఉండాలో కూడా కోరుకున్నాడు. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై ఆయన చేసిన పని అయి ఉన్నామంట పిల్లరా. ఏం చేయాలి సత్క్రియలు అంటే? అదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో రాయబడినటువంటి మాట పిల్లరా. త్వరగా ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపామహిమ దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా మన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడంట. జాగ్రత్త ప్రియులారా, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు పరిశుద్ధులుగా మనం ఉండాలని కోరుకున్నాడంట. కోరుకోవడం ఏమైనా తప్పుందా ప్రియులారా? ఆయన పరిశుద్ధులు కనుక నా పిల్లలు కూడా పరిశుద్ధంగా బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడంట. ముందుగానే, ఎప్పుడంటే ఈ జగత్తు పునాది వేయబడక మునుపే, ఈ భూమి ఆకాశములు కలగక ముందే ఆయన ప్రణాళికలో మనం ఉన్నామంట ప్రియులారా. ఈ తరములో ఈ భూమి మీద మనము పుట్టించాలనుకున్నాడు, పుట్టించినటువంటి మనము ఈ భూమి మీద ఎందుకు పుట్టామో మనం తెలుసుకోవాలి. దేని కొరకు బ్రతుకుతున్నామో మనము తెలుసుకోవాలి. ఎవరి కొరకు జీవిస్తున్నామో మనం ఆలోచన చేసుకోవాలి ప్రియులారా. దేవుని ప్రణాళిక ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనము దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన లేకుండా మనం ఈ భూమి మీద మనం ఇష్టానుసారంగా బ్రతికేస్తున్నాము. ఈ భూమి మీద మనం ఎలా పడితే అలా బ్రతికేస్తున్నాం ప్రియులారా. ఎలా పడితే అలా బ్రతికేస్తే దేవుడు ఇచ్చేటువంటి ఆ నిత్య జీవం, పరలోకము పొందుకోవడం కుదురుతుందంటే కుదరదు పిల్లరా. కనుక దేవుడిచ్చేటువంటి ఆ నిత్య జీవం, పరలోకము మనం సంపాదించుకోవాలంటే ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలను మనము చేసేటువంటి వారిగా ఉండాలి.